ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్స్ పెంచే కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం ఒకటి. గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆ 1,000 రూపాయలను పెంచడానికి దాదాపు 5 ఏళ్ల కాలం పట్టింది. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత ఇమ్మీడియట్ గా మా గవర్నమెంట్ ఫామ్ అయితేనే ఇమ్మీడియట్ గా ఒకటేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్ అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు దాదాపు గతంలో అన్నా క్యాంటీన్లు కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడుండి తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని, అలాగే ఎన్టీఆర్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి పేరు శాశ్వతంగా ఉండిపోతుందని జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ని మూసేయించడం జరిగింది. కేవలం 5 రూపాయలకు మాత్రమే 3 పూటకు 5 రూపాయలు మాత్రమే పేదవాళ్ళకి పెట్టే పరిస్థితి అన్న క్యాంటీన్లో. అది కానీ పేదల పొట్టగొట్టి అన్న క్యాంటీన్లు కానీ మూసేపిస్తే మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు 205 క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. త్వరలో మరో 100 అన్న క్యాంటీన్లు కానీ ఓపెన్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పిచ్చి తుగ్లక్ పరిపాలనలో మాదిరి కొద్ది రోజులు ఉంటే మన భూములు కానీ పీకేసి గవర్నమెంట్ కి ఎక్కడో చోటు తనఖా పెట్టే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులు ఇవన్నీ ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఆఫీస్ అన్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో తనఖా పెట్టి గత ప్రభుత్వంలో లోన్లు తీసుకునే పరిస్థితి. ఇంకొద్ది రోజులు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టుబెట్టింటే మన భూములు కానీ తీసుకెళ్లి బ్యాంకుల్లో కుదవబెట్టే పరిస్థితి. అంటే అంత పిచ్చి తుగ్లక్ పరిపాలించారు గతంలో జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సింగిల్ సైన్ తో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే స్కిల్ సెన్సెస్ మీద తొలి 5 సంతకాల్లో పెట్టడం జరిగింది. స్కిల్ సెన్సెస్ అంటే విద్యార్థుల నైపుణ్యం, అంటే అక్కడ చదువుకోని పిల్లలకి ఏదైతే నైపుణ్యంలో ఉన్నారో ఆ నైపుణ్యం బయటికి తీసి ఎక్కడ సూట్ అవుతారని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కానీ నిరుద్యోగ యువతను మాఫీకి స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా తల్లికి వందనం గతంలో ఎక్కడే కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది అంటే పిల్లలు ఉంటే అంతమందికి, అలాగే స్కూల్ ఓపెన్ చేసిన రోజే అంటే ప్రైవేట్ స్టూడెంట్స్ అయితేమి అలాగే గవర్నమెంట్ స్టూడెంట్స్ అయితేమి ఎవరికైనా కానీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా అన్నదాత సుఖీభావ్ కింద 20,000 సూపర్ 6 లో మేము మాట ఇచ్చాం. 2 విడతలు కంప్లీట్ చేశాం. ఈ లాస్ట్ మంత్ లో కానీ ఒక విడత పడింది. దాదాపు 3,400 కోట్ల రూపాయలు ఒక విడతలో పెట్టడం జరిగింది. దాని నుంచి 6,800 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితేమి, అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి దాదాపు 6,800 కోట్ల రూపాయలు ఈరోజు అన్నదాత సుఖీభావ్కి ఇచ్చే పరిస్థితి. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈరోజు దాదాపు మొన్న లాస్ట్ మంత్ లో నవంబర్ 14-15లో విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ జరిగితే దాదాపు 13,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఎంఓయూలు జరిగినాయి. అంటే 631 కంపెనీలు ఎంఓయూలు జరగడమే కాకుండా 16,32,000 ఉద్యోగాలు ఈరోజు కేవలం 1 నెలలోనే ఎంఓయూలు జరిగిన దాంట్లో రావడం జరిగింది. అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషితో ఈ ఇండస్ట్రీస్ అన్ని రావడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ప్రధానమంత్రి గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గూగుల్